పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తల్ని బీఆర్ఎస్ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ ప్రచారమేనని కొట్టిపారేశారు. పార్టీ ఆదేశిస్తే తాను బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ మరి కాంగ్రెస్ నాయకులతో సంప్రదించి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు, నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు ఒక ఫేక్ ప్రచారం వచ్చింది. అది ఎవరు ఆధారం వల్ల వచ్చిందా ఏంది నాకు అర్థం కాలేదు. నేను కూడా వాళ్ళతో మాట్లాడిన ఎవరు చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్తలేరు. చాలా తప్పు అది, ఆ వార్త తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను నాకు కేసీఆర్ గారు 3 సార్లు టికెట్ ఇచ్చింది, నాకు 2 సార్లు గెలిపించారు. మొన్న ఓడిపోవడం జరిగింది. అయినంత మాత్రాన నేను పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్లి ఇంకో టికెట్ ఆశించడం అనేది పార్టీకి ద్రోహం చేసినట్టు. కాబట్టి అలాంటి ద్రోహం నేను చేయలేను. నేను కేసీఆర్ గారి ఒక నాయకత్వంలో పనిచేస్తా. నేను టికెట్ వచ్చినా రాకున్నా నేను అదే పార్టీలో ఉంటా నేను. కాబట్టి దీన్ని ఈ వార్త ఎవరైతే స్ప్రెడ్ చేసిండ్రో కావాలని ఇచ్చిన వార్త ఏతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కుట్రలో భాగంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను మనవి చేస్తున్న ఒకటి మాట, ఇది ఒక ఫేక్ వార్త, ఎవడో దీన్ని కావాలని ఇచ్చినటువంటి వార్త. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. లైఫ్ లో ఎవరైతే నాకు న్యాయం చేసిండ్రో, ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చిండ్రో వాళ్ళు ఎవరికి కూడా నేను ద్రోహం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే నాకు. కాబట్టి నేను ఆ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.